వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని ఇటుక బట్టీల యజమానులు ఇటుకల తయారీకి పొలాలను సారవంతం చేసుకునేందుకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భద్రకాళి చెరువు పూడికతీత తదితర అంశాలపై వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, సంధ్యారాణిలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చెరువు పూడికతీత వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అట్లేమన్నా ప్లాన్ చేద్దాం. మార్కింగ్ సర్వే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పగడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మార్చి 5 నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ విద్యాశాఖతో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా అంశాలను కలెక్టర్కు వివరించారు. మన క్యాంప్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి మన ఆర్మ్ కార్డు అక్కడి నుంచి మనం పోలీస్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అలాగే ఇంకొకటి మనకి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు ఉంటాయి సార్ 3, అందులో ఒక ఏఎస్ఐ క్యాడెట్ కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పోలీస్ స్టేషన్ లో అక్కడే భద్రంగా ఉండేటట్టు మే లాస్ట్ వీక్ లో మనకి పోలీస్ స్టేషన్ లో ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అప్పటి వరకు ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకుని ఇష్యూస్ before or even between issues not departmental officers को visit చేయమని all centers mainly electricity lights fans అప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు యూస్ చేయడం కాస్ట్ ఇష్యూ. సో ఇప్పుడే ఆ రీప్లేస్మెంట్స్ చేస్తారు డ్రింకింగ్ వాటర్ చెక్ చేసుకోవాలి అండ్ షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఏ టైం కి వాళ్ళు ఓపెన్ చేయాలి, ఏ టైం కి స్టాండర్డైజ్ చేయాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేతుల మీదుగా మోకుదెబ్బ గౌడ జనహక్కుల పోరాట సమితి 2025 న్యూ ఇయర్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేఖాగౌడ ఆధ్వర్యంలో నర్సారెడ్డిని శాలువాతో సత్కరించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ గౌడ్ల అభివృద్ధి కోసం మోకుదెబ్బ గౌడ జనహక్కుల పోరాట సమితి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. గౌడ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మోతీనగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బండారు శృతి, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏ రకంగా నమ్ముతామో అదే రకంగా మేము మామూలు మనిషి ఎలా ఉండాలో కూడా నమ్మేవాడు. దైవం ఎట్లనో మాకు మామూలు మనిషికి ఏ రకాల ఏం అవసరం అని తెలిసిన వ్యక్తులం లేదు. సనాతన ధర్మానికి మొత్తం మూలం ఏ రకంగా ఉండాలి అనే వ్యక్తులం. దయచేసి మనం అందరం కూడా ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా ఉన్నారో ఈ దేశంలో ఉన్న మమతా బెనర్జీ అయినా కానీ లేకపోతే ప్రజల గురించి త్యాగాల గురించి మనం ఈరోజు చెప్పుకుందామని ఒక ఉత్సాహమైన పేరు మీద శోభాయాత్ర చేసుకుంటే ఎన్నో నిబంధనలు ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ నేను ఏదో పోలీసు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు నేను చెప్పట్లేదు. ప్రభుత్వం చేస్తున్నది. మన పండుగను మనం చేసుకోనియకుండా చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా ఎన్నడో ఒక రోజు దీనికి తగిన శాస్త్రం చెప్పాల్సి వస్తుంది. నేను దేనికైనా తెగిస్తాం. మనం ఎన్నో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చిన్న ఇష్యూ చేసుకోకుండా ఇలాంటి యువకులు ఎంతో మంది మంచి మంచి ప్రోగ్రామ్ చేసుకుంటూ అక్కడి నుంచి కరాగా చేసుకుంటూ వచ్చేటోళ్ళు. ఎందుకు నిబంధనలు మనకేనా ఇది? జై శివాజీ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో శుక్రవారం తెల్లవారుజామున 8 షాపుల్లో దొంగతనాలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. దొంగతనాలు జరిగిన షాపుల్లో క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ సేకరణ చేపట్టారు. షాపులను డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించారు. ప్రధానంగా మొబైల్ షాప్లోని 1,50,000 రూపాయలతో పాటు సుమారు 25 మొబైళ్లను దొంగలించినట్లు యజమాని వెంకటేష్ తెలిపారు. వీటి విలువ సుమారు 6 లక్షలకు పైగా ఉంటుందన్నారు. మొబైల్స్ ఈ సిచ్యువేషన్ రాత్రి 1:42 జరిగింది. మొత్తం ఊరు మొత్తం మీద 8 షాపులు జరిగాయి. ఇప్పుడు మాది కొద్దిగా పెద్దదిగా జరిగింది. 27 మొబైల్స్ తీసుకెళ్ళినట్టుగా వీడియో రికార్డ్ అన్నీ ఉన్నాయి. క్యాష్ కూడా 1,51,420 క్యాష్ జరిగింది. కానీ చాలా దారుణం ఇది. లాస్ట్ 1 మంత్ నుంచి ఈ ఊర్లో అయితే గట్టిగా జరుగుతున్నాయి. మరీ ఎంత పబ్లిక్ గా మెయిన్ రోడ్డు జనాలు తిరిగిన రోడ్డు, మెయిన్ రోడ్డు, స్టేట్ బ్యాంక్ ఎదురుగా, మళ్ళీ అక్కడ మిగతా జరిగిన కూడా మెంతార్ రోడ్డు, మరీ జంక్షన్ లో అక్కడ 4 షాపులు, ఇక్కడ 4 షాపులు, మా ఎదురుగా మార్ట్. ఈ ఊర్లో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యే పార్థసారథికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పట్టణంలో వివిధ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కస్ అని అంటారని, ఆప్కస్ వారి నుండి ఉద్యోగం పొందిన వారు సుమారు 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులందరూ కూడా అప్కాస్ నుంచి వీళ్ళు ఉద్యోగం పొందారు. వీళ్ళకున్న ఇదేమిటంటే ఇంతకుముందు ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళు. ఏజెన్సీలకు ఇస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఏజెన్సీకి ఇస్తే సరైన టైంలో జీతం ఇవ్వకపోవడం, మాకు డబ్బులు పడితే మీకు జీతం ఇస్తామని చెప్పడం, దాంతో 6 నెలలు కొంతమంది సంవత్సరం. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ స్టాఫ్కి 7 నెలలు 8 నెలలు జీతాలు లేవంటారు పాపం. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు. గత ప్రభుత్వం మాకు డబ్బులు వేయలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎట్లే వేసేది అని అంటారు. ఇది ఒక సమస్య. రెండోది వీళ్ళకు భద్రత కావాలి కదా. ఈఎస్ఐ పిఎఫ్లు డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైతే ఈఎస్ఐకి పోలేరు, లేదా ప్రావిడెంట్ ఫండ్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్
బెనిఫిట్స్ రాకుండా పోతాయి. ఇది ఒక పెద్ద సమస్య ఉంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఆప్కాస్ ద్వారా మమ్మల్ని ఏదైతే మీరు నియమించారో మమ్మల్ని కొనసాగించండి. రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది, ఒక మున్సిపాలిటీనో 200 మంది ఉన్నారంట. మిగతా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక 500 మంది ఉంటారు. సుమారుగా ఆదోనిలోనే ఒక 600 మంది ఉద్యోగస్తులు ఆప్కాస్ ద్వారా వచ్చారు. వీళ్లకు భద్రత కల్పించండి, మాకు ఉద్యోగం పోతుందేమో లేకపోతే ఉద్యోగాన్ని తీసేస్తారనే వదంతులు వస్తా ఉన్నాయి, మీరు దయచేసి ప్రభుత్వానికి మాట్లాడండి అని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంతకుముందు పంజాబ్ హర్యానా హైకోర్టులో వేసినటువంటి కోర్టు విషయాల్ని కూడా వీళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ 100 మంది నా దగ్గరకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేరిన వాళ్ళు కాదు. కొంతమంది 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కొంతమంది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కొంతమంది 20 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత ఈరోజు ఉద్యోగంలో తీసేస్తామంటే ఎలా, మా కుటుంబాలు ఏమవుతాయి, మా పరిస్థితులు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే సమాన పని దినాలకు సమాన వేతనం ఉండదు వీళ్ళకి. అదే ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తికి 10,000 రూపాయల జీతం వస్తే అంతకంటే ఎక్కువగా కష్టపడే అవుట్ సోర్సింగ్ వ్యక్తికి కేవలం 3,000 రూపాయల జీతం వస్తుంది. ఇంత వ్యత్యాసం అంటే నేను 10,000 3,000 అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తాను. అంటే సగం కంటే తక్కువ జీతం వీళ్ళకి వస్తుంది. నామమాత్రపు జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో ఉన్నారు, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నారు, ఐసిడిఎస్ లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉంది. తప్పనిసరిగా నేను అసెంబ్లీకి వెళ్తా ఉన్నాను. అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో దీన్ని ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తాను. శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయ ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత కళ చెదురుతందని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్లు కష్టపడి చదువుతూ నిరుద్యోగంతో గడిపామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో రిజర్వేషన్ కేటాయించలేదని, జీవో 77 ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో సహా స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్స్ కేటాయించాలన్నారు. ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేశాకే మెయిన్ ఎగ్జామ్స్ పెట్టి న్యాయం చేయాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ వలన అందరికీ, అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రోస్టర్ పాయింట్ విభజన చేయకపోతే వాళ్ళ పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకి పెద్ద శాపం లాగా ఈ రోస్టర్ పాయింట్ అనేది మైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనత అయినటువంటి లోకేష్ గారికి మా యొక్క విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఇక్కడ ఏంటంటే రోస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినట్లయితే మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి సార్. ఇది కోర్టులో ప్రీవియస్ ఎగ్జామ్ ముందే వేయడం జరిగింది. 77 జీవో ప్రకారము ఈ రోస్టర్ పాయింట్ ఇవ్వలేదు. కాబట్టి మీరు మాకు కొత్తగా ప్రిపేర్ అయిన చాలా సంవత్సరాలు పెట్టి చదువుతున్నాం సార్. ఇక్కడ చదువుతున్నందువలన మళ్ళీ పాత వాళ్ళు కూడా పాత జీవో ప్రకారం కూడా వాళ్ళు కూడా కేసు వేయవలసి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ ముందే మాకు ఎగ్జామ్ రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున మీరు చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టు చుట్టూ తిరిగి రద్దయిపోతుంది సార్. చాలా మంది విద్యార్థులు చాలా మంది చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్ గా జాబ్ రాకుండా పోతాం సార్. ఇది అందువల్ల మీరు దయచేసి రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మా లాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్ గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జామ్ ఏపీపీ
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ప్రచారం నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు ప్రత్తిపాడులోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున కూటమి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు సీనియర్ మంత్రివర్యులు అలాగే మాజీ శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యులు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిపి కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడటం జరిగింది. వీరందరూ కూడా సీరియల్ నెంబర్ 1 బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ పేరు ఆయన ఫస్ట్ పేరు. ఆ ఫస్ట్ పేరు ఎదురుగా జస్ట్ ఒక లైన్ వాళ్ళు పెన్ను ఇస్తారు. పెన్ను పెట్టి పై లైన్, కింద లైన్, సైడ్ లైన్ ఒకటో నెంబర్ వేసేసి అందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీలు గెలిపిస్తారని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కోరుకుంటాం. అలాగే ఫ్యూచర్ లో ఇబ్బంది అయినా కానీ అలాగే తెలుగుదేశం ఏ సమస్యలు దృష్టి తీసుకొస్తే సంపదలో ఉన్న దృష్టి తీసుకొస్తే వీళ్ళు లోపల జిల్లా నాయకత్వంలో మాట్లాడి సమస్యలు ఇచ్చే విధంగా. శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శ్రీకాళహస్తి డీఎం మునిచంద్రయ్య తెలిపారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి 40 బస్సులు, నాయుడుపేట నుంచి చెన్నై, పిచ్చాటూరు, గుడిమల్లం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య మారుతూ ఉంటాయని తెలిపారు. నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈసారి మన మొట్టమొదటిసారిగా గతంలో స్వర్ణముఖి నది వరకు, స్వర్ణముఖి పాయింట్ వరకే కాళహస్తి తిరుపతి బస్సులు ఆపరేట్ చేసే వాళ్ళము. ఇప్పుడు ట్రాఫిక్ దృష్ట్యా ఏపీసీస్ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించి కాళహస్తి తిరుపతి నాన్ స్టాప్లన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారం అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తులకు శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఫ్రీ బస్సులు అరేంజ్ చేసి పొన్నాలమ్మ గుడి మీదుగా జలవినాయక స్వామి గుడి వరకు భక్తులను చేరవేయడం జరుగుతుంటుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క మార్పును గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. పోతే ఈ శివరాత్రికి భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కాళహస్తి తిరుపతి మధ్య 40 బస్సులు, కాళహస్తి చెన్నై మధ్య 9 బస్సులు, కాళహస్తి పిచ్చాటూరు మధ్య 10 బస్సులు, కాళహస్తి గుడిమల్లం 2 బస్సులు, కాళహస్తి నాయుడుపేట 3 బస్సులు తిప్పుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా యథావిధంగా మిగతా రూట్లో తిరిగే బస్సులన్నీ యథావిధంగా తిరుగుతుంటాయి. ప్లస్ జనాల రద్దీకి అనుగుణంగా ఎక్కడ బస్సులు అవసరమైతే అక్కడ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుంది. కాబట్టి భక్తులన్నీ ఇది గమనించాలి, మాకు సహకరించాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలలో ఇళ్లను నిర్మించుండగా అక్కడే ఉన్న స్థలంలో ఖాళీగా వదిలేసిన రేకుల షెడ్లో ఇసుక కోసం పక్కనే నివాసం ఉంటున్న 2 వ్యక్తులు ఆ రేకుల షెడ్ కింట్లోకి వెళ్లి అక్కడున్న ఇసుక కోసం తవ్వకాలు జరపగా ఇసుకలో కాలు కనిపించడంతో మృతదేహాన్ని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. అనంతరం సీఐ తిమ్మయ్యకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. సీఐ మాట్లాడుతూ గుర్తు తెలియని మనిషి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొన్ని ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా ఒక కాంపౌండ్ లాగా స్థలాలు ఆక్రమించుకొని ఉన్నారు, ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్న ఈ స్థలానికి ఒక చిన్న 18x8 షెడ్ వేసుకుని ఉన్నారు. ఆ షెడ్ లో ఇది డిగేటి పొలం, ఇదంతా కూడా దిగే స్థలము. దీంట్లో ఒక షెడ్ కింద ఇసుక ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కాలు కనపడింది. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు అక్కడ ఇసుక ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోకి ఏదైనా పనికి వస్తుందని చెప్పేసి ఇసుక తీసుకోవడానికి అని చెప్పేసి ఒక మేరీ అనే రావడము, తీస్తున్నప్పుడు కాలు అనేది కనపడింది. తద్వారా మాకు వెంటనే తెలియజేయడం జరిగింది. వెంటనే మేము వచ్చాము, దాని యొక్క వివరాలు చూస్తున్నాము. ఎవరో మరి చనిపోయి ఉన్నాడు, అతని మీద ఇసుక కప్పబడి ఉంది, అంత వెలికి తీస్తున్నాము. తీసేప్పుడే తదుపరి ఈ స్థలం యొక్క వివరాలు ఎవరు కనుక్కొని ఎవరు చనిపోయారు, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా దర్యాప్తులో క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. తెలిసిన వెంటనే మీకు కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తొట్టంబేడు మండలము శివనాథపురం విలేజ్ దగ్గర ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.